హలో గైస్, ఈరోజు వేసవికి స్పెషల్ ట్రీట్ ని తయారు చేయబోతున్నాను. అదేనండి, తాటి ముంజలతో నేను ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. బాగుంది కదా? వస్తే చాలా స్లిప్ అవుతా ఉంటాయి. స్పెషల్ ట్రీట్ ని తయారు చేయబోతున్నాను. పదండి ఎలా చేయాలో చూసేద్దాం. ఏ ఐస్ క్రీమ్ తయారు చేయాలన్నా ఫ్రెష్ క్రీమ్ చాలా అవసరం. 250 ml ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఈ 250 ml ఫ్రెష్ క్రీమ్ ని బ్లెండ్ చేసుకుందాం. ఒక కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. కండెన్స్ మిల్క్ హాఫ్ కప్. సో ఐస్ క్రీమ్ కోసం మనము ఇవన్నీ మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుందామండి. ఈ ఐస్ క్రీమ్ ఎక్స్ట్రా టేస్ట్ అవ్వటానికి ఇంకో సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగోని పల్ప్ గా తయారు చేసి దీంట్లో మిక్స్ చేయబోతున్నాను. సో ఇంకా ఎక్కువగా ఎమ్మీగా చేంజ్ అవబోతుంది. కట్ చేసుకున్న పీసెస్ ని మిక్సర్ లో వేసేసుకొని గ్రైండ్ వేసేసుకుందాం దీంట్లో ఈ మిక్చర్. తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇప్పుడు దాకా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ లో మిక్స్ చేసుకుందాం. ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేస్తూ ఉంటే ఐస్ ఆపిల్ తగులుతూ పళ్ళ కింద ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు? ఐస్ ఆపిల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లోకి వెళ్ళటమే ఒకటి తక్కువ, అంతే. ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ దిస్ మిక్చర్ ఇన్ ఐస్ ఆపిల్. చూడండి, ఇలా ఫ్రీజ్ చేసుకొని తింటే ఇంకా న్యాచురల్ గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. ఇలా టాపింగ్ చేసుకుందాం. సో దీన్ని ఫాయిల్ తో క్లోజ్ చేసుకొని ఫ్రీజర్ లో పెట్టేసుకుందాం. Seriously, it's the best summer treat. Wow, this dessert is too good. Creamy, so soft, delicious. చాలా న్యాచురల్ గా, క్రీమీగా, టేస్టీగా, ఎమ్మీగా. దిస్ డెజర్ట్ ఈస్ టూ గుడ్.